బ్రేకింగ్ న్యూస్ వరంగల్లో ఎయిర్పోర్ట్ 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చిట్చాట్లో కీలక విషయాలు చెప్పారాయన. కొత్తగూడెం రామగుండంలో ఎయిర్పోర్ట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని అడిగారన్నారు. సాధ్యాలు అవకాశాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారని చెప్పారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి హేమ ఫోన్ లైన్ లో అందిస్తారు. హేమ, అసెంబ్లీ వేదికగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్ చేశారు. చిట్ చాట్ లో కీలక అంశాలను కూడా పేర్కొన్నారు. రీసెంట్ గా కొత్తగూడెం రామగుండంలో ఎయిర్పోర్ట్లు మంజూరు చేయాలని కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డిని కలిసి అడిగానంటూ కూడా చెప్పారు. అదేవిధంగా ఈ ఏవైతే వివరాలు ఉన్నాయో అవకాశాలపైన నివేదిక ఇవ్వాలని అధికారులను కూడా కోరాను అంటూ కూడా చెప్పారు. ఇక వరంగల్ ఎయిర్పోర్ట్ 2 ఏళ్లలో పూర్తి చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక రీసెంట్ గా సంచలనం సృష్టించిన ఎస్ఎల్బిసి పై కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు ట్రోల్ చేస్తున్నారు. అదొక పలికి మాలిన పార్టీ అంటూ కూడా బీఆర్ఎస్ పైన ప్రస్తుతం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎస్ఎల్బిసి ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం నుంచి మంత్రులు ప్రతి ఒక్కరు కూడా వెళ్లి వీళ్ళనంత త్వరగా అక్కడ జరుగుతున్నటువంటి పనులన్నీ పూర్తి చేసేసి అక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి అని ఒక వైపు ప్రయత్నం చేస్తుంటే, మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎప్పటికప్పుడు ఆరోపణలు చేసుకుంటూ అసలు దీనిపైన రాజకీయం చేసినటువంటి ప్రయత్నం చేశారు. సో ఆ అంశం పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఏదైతే ఎస్ఎల్బిసి పైన బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారో అదంతా కూడా తప్పుడు ట్రోల్ చేస్తున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక ఎంపీ ఎన్నికలు రీసెంట్ గా ఎంపీ ఎన్నికలు జరిగినటువంటి సమయంలో కనీసం డిపాజిట్ కూడా లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఉంది. మేము దాదాపు 10 ఏళ్ల పాటు కూడా ప్రతిపక్షాల్లో ఉన్నాము. అలాంటి సమయంలోనే 2018లో 3 ఎంపీలు గెలిచాము. కానీ దాదాపు 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా మొన్న ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేకపోయింది అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక కేసీఆర్ సభకి రీసెంట్ గా కేసీఆర్ ఒక సభని ఏర్పాటు చేస్తాము అంటూ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో ఎప్పుడైతే మీటింగ్ జరిగిందో ఆ సమయంలో చెప్పారు మరికొద్ది రోజులు ఒక సభని ఏర్పాటు చేస్తాను, సభ ద్వారా నేను ప్రజలను ఉద్దేశించి మాట్లాడతాను అండ్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తాను అంటూ కేసీఆర్ చెప్పారు. సో ఆ నేపథ్యంలో కేసీఆర్ సభకు వస్తే ఏముంది, రాకపోతే ఏముంది, కేసీఆర్ ఒక దొంగ, పాస్పోర్ట్లు దొంగతనం చేసుకుంటూ కూడా ఆయన పనిచేసేవాడు అనే కోణంలో కూడా మాటల దాడి చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ రోజు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలకి ఈ రోజు మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉండడంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే అసెంబ్లీకి వచ్చారు. అయితే సెషన్స్ మొత్తం వస్తాయి, చూద్దాము. ఈ ఒక్క రోజు వస్తే ఏముంది, సెషన్స్ మొత్తం రావాలి, అప్పుడు మేమిద్దరమే చర్చ చేసుకుంటాము. సెషన్స్ మొత్తం వస్తే ఖచ్చితంగా నేను కేసీఆర్ తో చర్చ చేస్తాను. ఒక్క రోజు వస్తే ఏముంది, మొత్తం రాకుంటే ఏముంది, అసలు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే ఏముంది, వచ్చినా రాకపోయినా ఏం కాదు, అసలు ఆ పార్టీని ప్రస్తుతం ప్రజలు పట్టించుకునే పనిలో లేరు అంటూ కూడా తీవ్ర కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఎస్ హేమ, థ్యాంక్ యూ.